అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలపై వెనక్కి తగ్గారు. చైనా మినహా మిగతా దేశాలకి సుంకాల నుంచి ఊరట లభించింది. 90 రోజుల పాటు తాత్కాలికంగా సుంకాలను నిలిపివేశారు. చైనాకి మాత్రం ఊహించని షాక్ ఇచ్చారు ట్రంప్. చైనాపై సుంకాలు 104 నుంచి 125% పెంచారు. సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు. చైనా మినహా మిగతా దేశాలకి సుంకాల నుంచి ఊరట లభించింది. 90 రోజుల పాటు తాత్కాలికంగా సుంకాలను నిలిపివేయడం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు చైనాకైతే ఊహించని షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. చైనాపై సుంకాలు 104 నుంచి 125% పెంచారు ట్రంప్. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుకుమార్, చైనాకైతే ఇది నిజంగా ఊహించని షాక్ అని చెప్పాలి. 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. కొన్ని దేశాలకైతే ఇది వర్తిస్తుంది, కానీ చైనాకు మాత్రం అసలు ఇది వర్తించదంటున్నారు. చైనా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇందుగల కారణాలు ఏమై ఉండొచ్చు? విచిత ముఖ్యంగా మనకి చైనా ఎప్పుడైతే ఇవాళ ఉదయం మనకి అనౌన్స్ చేసిందో దాదాపు 34% ఉన్న టారిఫ్ ని కాస్త 84% కి తీసుకెళ్లడంతో ఒక్కసారిగా ట్రంప్ దిగొచ్చాడని అనుకోవాలి. ఎందుకంటే చైనా నుండి ఇలాంటి అనౌన్స్మెంట్ వస్తుంది అని చెప్పి ట్రంప్ ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకవైపు కంటిన్యూస్ గా అన్ని దేశాల మీద తను ఏకదాటిన ఈ టారిఫ్స్ వేసుకుంటూ వెళ్తున్న పరిస్థితుల్లో చైనా ఎప్పుడైతే రివర్స్ అయిందో, అంటే గత వారమే ఒక విధంగా స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంత అగ్రెసివ్ గా వెళ్తుంది అనే విషయాన్ని మాత్రం ట్రంప్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందువల్లనే ఈ రోజు ఎప్పుడైతే చైనా దాదాపు 125% కి మేము పెంచుతున్నామని చెప్పి డెసిషన్ తీసుకున్నారో, దీనివల్ల వెంటనే ట్రంప్ దాన్ని వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనకి ప్రస్తుతం కనుక గమనిస్తే అమెరికాలో ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో కూడా ఎక్కువగా గ్రోత్ లేదు. అంటే వాళ్ళు వాడుకునే వస్తువులు కావచ్చు, వాళ్ళు యూజ్ చేసే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, వాళ్ళు వాడుతున్న కార్లు కావచ్చు, ఏవైనా విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ లోకల్ గా మ్యాన్ పవర్ విషయంలో కావచ్చు, అదేవిధంగా స్కిల్స్ విషయంలో కావచ్చు, ఇలా ప్రతి దాంట్లో కూడా అమెరికా ఏ రోజైనా ట్రేడింగ్ వైపు చూస్తుంది తప్ప సొంతంగా సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లోకి వెళ్లాలని ఇప్పటి వరకు ఆలోచించిన పరిస్థితి లేదంటే దాదాపు మనకి 45 సంవత్సరాల నుండి కూడా అమెరికా చరిత్ర ఇది. ఎప్పుడైతే మనకి చైనా అదేవిధంగా ఇండియా ఇలాంటి దేశాల మీద అమెరికా డిపెండ్ అయిందో, అక్కడ వాళ్ళు లోకల్ గా ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, ఫార్మా కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, ఇవన్నీ మళ్ళీ తయారు చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు కూడా విదేశాల మీద విదేశీయులు తయారు చేస్తున్న వస్తువుల మీద మనకి అమెరికా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి చైనా ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో దీనివల్ల ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి మనకి చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలు, యాపిల్ కావచ్చు, ఎన్విడియా కావచ్చు, ఇలాంటి సంస్థలన్నీ వాళ్ళు అక్కడ మ్యాన్ పవర్ కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్న పరిస్థితి. అంటే అమెరికా కంపెనీలే ఎక్కువగా అక్కడ తయారీ వ్యవస్థను తయారు చేసుకున్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో టారిఫ్స్ వేస్తే చైనాలో వాళ్ళ కంపెనీలు, అంటే అమెరికా కంపెనీలే ఇబ్బంది పడుతుందని చెప్పి కూడా రిప్రజెంటేషన్ రావడం జరిగింది. దీనివల్లనే ట్రంప్ ఒక్క అడుగు వెనక్కేసి 90 రోజులు పాస్. అంటే ఈ విషయాన్ని మనం కనుక చాలా క్లియర్ గా గమనిస్తే నిన్న మనకి లీక్ వచ్చింది. అంటే 90 రోజులు పాస్ చేస్తున్నాడు ట్రంప్, ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నాడో దాన్ని 90 రోజుల పాటు ఆపుతున్నాడు అని చెప్పి నిన్న లీక్ వచ్చింది. అయినప్పటికీ కూడా కాసేపట్లోనే వైట్ హౌస్ మళ్ళీ ఒక ప్రకటన చేసింది, ఇది ఫేక్ న్యూస్, 90 రోజుల హాల్ట్ అనేది మాత్రం మేము చేసే పరిస్థితి లేదు అని చెప్పి వైట్ హౌస్ చెప్పడం జరిగింది. కానీ అనూహ్యంగా 24 గంటల్లో ట్రంపే స్వయంగా చైనా మీద టారిఫ్స్ కావచ్చు, మిగిలిన దేశాల మీద అప్లై చేసిన టారిఫ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 90 రోజుల పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోము అని ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అంటే ఖచ్చితంగా విదేశాల నుండి వచ్చే అంటే వాళ్ళకి దిగుమతి అవుతున్న వస్తువులు కావచ్చు, వాళ్ళు ఎగుమతి చేస్తున్న వస్తువులు కావచ్చు, వీటన్నిటి మీద రాబోయే రోజులు అటు యూరోప్ కావచ్చు, ఏషియన్ మార్కెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతారు అనే ట్రంప్ ఆలోచించినట్టుగా మనం గమనించాలి. విష్ట. రైట్, థ్యాంక్ యూ సుకుమార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.